ఐ లవ్ యూ చెప్పి తప్పు చేశానా? పర్ఫార్మెన్స్ ఆపి మాస్క్ తీ. నన్ను మీ వాళ్ళు జోకర్ అనుకోవడంలో తప్పేం లేదండి. సారీ, నిన్న రాత్రి జరిగిన దాని గురించి నాకు ఇందాకే తెలిసింది. అదంతా మా పెదనాన్న చేసిన పని. ఆ 25,000 కూడా ఆయన ఇచ్చిందే. ఎక్స్పెక్ట్ చేశా. అంత చీప్ గా మీరెందుకుంటారు? కనీసం 1,00,000 2 లక్షలు పడేస్తారు కదా, అందుకే నేను కూడా తీసుకోలేదు. ఏమండి, మీరు తాగినప్పుడే బాగుంటారండి. ఏమండి, మీరు చీర కట్టుకుంటేనే బాగుంటారు అన్నది రొమాంటిక్ గా చెప్తావేంట్రా? మీకెలా చెప్పాలి? నాకు ప్రతి క్షణం మిమ్మల్ని ఫిజికల్ గా కనవాలనిపిస్తుంది. కానీ కలిస్తేనేమో టెన్షన్, చెమట్లు. అంతెందుకు, మీకు నిజం చెప్పనా? ఇట్రండి. నీకు దండం పెడతా. ఆపే ఆపే, నాకు గోల్డెన్ పనులున్నాయి, బిల్ కట్టు. అవును, ఆ సారీ ఏదో ఫోన్లో చెప్తే అయిపోయింది కదా, ఇంత దూరం ఎందుకు వచ్చారు? మీకు కూడా నాతో ఫిజికల్ గా కలవాలనిపించిందా? కథలాపి ముందు నిజం చెప్పు. ఆ పిల్ల నీకెట్టా పడింది? ఆ పిల్ల నాకు పడ్డం, యాక్సిడెంట్ అయ్యి మా నాన్న హాస్పిటల్ పడ్డం, రెండు ఒకేసారి జరిగాయి. టిష్యూస్ టేర్ అయి నరాలు నలిగి ఎముక విరిగి కాలు బాగా డ్యామేజ్ అయిందమ్మా. డాక్టర్, ఆడు కొంచెం తేడాగాడులేండి. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే డాక్టర్. ఈ పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతాయండి? ఆయన కొంచెం తేడాలండి, మీరు చెప్పండి. మీరు ఓకే కదమ్మా? ఎప్పటికి రికవర్ అవుతాడో చెప్పలేము, కానీ 6 నెలలు మాత్రం కాలు కింద పెట్టకుండా చూసుకోవాలి. అలాగే డాక్టర్ గారు, నేను చూసుకుంటాను. ఏంటి అలాగేనండి? ఏంటి అలాగేనండి? నేను బెడ్ మీద ఉంటే ఈ బిల్లు ఎవడు కడతాడు, ఇల్లు ఎవడు నడుస్తాడు, ఈఎంఐలు రెన్యూల్ చేయాల్సిన పాలసీలు. మీకు కొడుకున్నాడు, వాడు చూసుకుంటాడు. నేను చూసుకుంటాను. జాగ్రత్తమ్మా. మీ డాడీ డ్రీమ్ ప్రాజెక్ట్ కి నేనుంటే బాగుంటుందన్నా. చేసేద్దాం. రియలీ? థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, అభిగాడికి ఉద్యోగం వచ్చేసిందంటండి. 2 లక్షల జీతం, వాడి లబ్బర్ ఆఫీస్ లోనే ఉద్యోగం. ఎవరు సార్ ఆయన? ఈ కంపెనీ కో బ్యాడ్ కంపెనీ. మన అప్పు తీర్చేస్తారేమోనండి. దిస్ ఇస్ ఎ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ లొకేషన్ కి ఒప్పుకున్న ప్రతి ఎంప్లాయ్ కి 1 year బోనస్ అనౌన్స్ చేయండి. అభినయ్ గడు ఆఫీస్ స్టాఫ్ అందరికి 1 year బోనస్ అనౌన్స్ చేయమని చెప్పాడట. మరి ఇష్యూ చేయకుండా ఇష్యూ ఎందుకు చేస్తున్నాము ఆంటీ? హలో, ఏమే, కాలు విరిగితేనే కొడుకు సెట్ అవుతాడని తెలుసుంటే ఎప్పుడో నరికేసుకునేవాడిని. అమ్మా, లిఖిత. హాయ్ ఆంటీ. అయ్యో అంకుల్, కూర్చోండి, పర్లేదు. హలో హలో, ఆనందరావు, ఆనందరావు. అప్పిచ్చినోడికి ఇంత ఉండకూడదు కదా. ఏమైంది? ఆ సోమశేఖరం వెనక నుంచి కొడుతున్నాడండి. అది నా పెళ్ళాం. పిలిస్తే రావాలిగా. నిన్నయ్యా పిలిస్తే రావు ఆనందరావు. ఏంటి చెప్పారు? మ్యాటర్ ఏంటంటే, నా కొడుక్కి 2 లక్షల జీతం అని చెప్పాను కదా. కాదు మరి 4 లక్షలు.
వీడు అనుకున్నంత బ్యాడ్ కంపెనీ ఏం కాదు. అందుక సీఈఓ చేద్దాం అనుకున్నారు. నువ్వు భలేవాడివే. వాడి ఇంటి కాబోయే అల్లుడు. సీఈఓ అయితే తప్పేంటి? నాకు నచ్చలేదురా. యాజ్ అ సన్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఓకే, ఈ పెళ్ళేంటి, పైగా సీఓ ఏంటి? నీలో ఉన్న ఆర్టిస్ట్ ఏమయ్యాడు? తొక్కలో ఆర్టిస్ట్ అలా 400 కోట్ల ఆస్తి, సూపర్ ఫిగర్, ఎన్ని లోట్లు గుడుచుకుంటే వస్తాయి. ఆర్టిస్ట్ అంటే ఏంటో తెలుసు నీకు ఆర్టిస్ట్ గురించి? ఎప్పుడు ఈ సెల్వమణినే చూసావు, లోపల ఉన్న శివమణిని ఎప్పుడైనా చూసావురా? ఎవరు తెల్ల శివమని? ఎప్పుడు చూసినా శివమని శివమని తొప్పుతుంటావు. మనమే లోపల తప్పించుకున్నావు, ఇంకెక్కున్నా లోపల మూడో என்ன அப்ப சொன்னதுல உடுக்குதே அண்ணா அப்பட்ட நான் உள்ள கட்டிட்டு குத்துமோ முட்ட பைனா அண்ணா உட்ல சொல்லமா உடுக்குதே குத்த போடு உன்ன பிச்சனை காவல் குத்த போடு நான் உன்ன you have the cock stones I'm the king ஒரு showman there's rule in cock stones I'm the cack stones உன்ன புள்ள assume నీలో ఉన్న ఆర్టిస్ట్ ని చంపేసి సీఈఓ అయిపోయావా? నీ డ్రీమ్ ని వదిలేసావా? మైసమ్మ ఎక్కడో వదిలేస్తుందన్నా. నీలా గుర్తు చేయడానికి ఒకడు వచ్చాడు. ఎవడ్రా? రాకీ. రాకీ ఎన్ని రోజులు అయిపోయింది? ఎలా ఉన్నా భయ్యా? సినిమా ఓకే భయ్య. వాట్? కంగ్రాట్స్ భయ్యా, కంగ్రాట్స్. నువ్వే హీరో. షాక్ అయిపోయావు కదా, కథ విని భయ్య షేక్ అయిపోతావు. ఇన్ని రోజులు ఏమయ్యావు భయ్యా? స్క్రీన్ ప్లే రాస్తాను భయ్య. మడిచి గూట్లో పెట్టుకో భయ్య. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇది నా పొజిషన్. థ్యాంక్స్ ఫర్ ది ఆఫర్. నేను చేయలేను. విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. భయ్య ఒకసారి అభి, యాలకి చెప్పు. ఆ బెంగళూరు ప్రాజెక్ట్ కి 25 crores శాంక్షన్ చేయమంటావా? యా ఐ డోంట్ నో. లికి ఒక్కసారి ఫిక్స్ అయితే మధ్యలో ఎన్ని వచ్చినా మార్పు ఉండకూడదు. You're right. Dinner's on me. బాబు రాకీ, నీకు సెండ్ లాక్. రా బయలుదేరు. భయ్య 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 ఒక్కసారి కదండి భయ్య, నో చెప్పలేవు భయ్య. హిట్ కదా భయ్య. భయ్య క్యాటరేషన్ అదిరిపోదు భయ్య. నీకనే రాసినట్టు భయ్య, ఒక్కసారి భయ్య ప్లీజ్. నేను దుబ్బకు రాకీ, నాకు బోల్డ్ పనులున్నాయి. పెంట ఇప్పుడు మీటింగ్ ఉంది ఒకటి, నా దగ్గర టైం లేదు. Sir? ఏంటి? మీటింగ్ హాఫ్ అన్ అవర్ డిలే అని మేడం చెప్పమన్నారు. యూ కెన్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్. లైఫ్ లో ఫస్ట్ టైం ఒకరికి నువ్వు చెప్పే ఛాన్స్ నాకు వచ్చింది. సరే చెప్పు. భయ్య కథ అంటే మామూలు కథ కాదు భయ్య, రియల్ ఇన్సిడెంట్ ని చూసి రాసుకున్న కథ. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఒక చిన్న టౌన్, దాని పేరు కొటియా. బ్రిటిష్ హయాంలో ఒరిస్సావే, స్వాతంత్రం వచ్చాక ఆంధ్రవే. సుప్రీంకోర్టులో ఇంకా కేసు నడుస్తుంది భయ్య. 2 రాష్ట్రాలు, 2 ఓటర్ ఐడీలు, 2 భాషలు, 2 ప్రభుత్వాలు పూర్తిగా వదిలేసిన ఈ ప్రాంతానికి ఒక్కడొచ్చాడు భయ్య. అందరిలా వాడు 2గా చూడాల, రెండింటినీ ఒకటిగా చూశాడు. డెవలప్మెంట్ చేయడానికి కాదు, వాడు డెవలప్ అవ్వడానికి. వాడే నీరో. Good morning, countrymen. I'm Nero. The greatest visionary this country is going to witness. ఇప్పుడు మీరు కూడా చూస్తారు. ఎప్పుడు ఇక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, ఇమాజిన్ కూడా చేయలేరు. జస్ట్ సీ, అక్కడ రిసార్ట్స్, పక్కనే 5 star హోటల్స్, ఈ పక్క కెసినో. ఎక్కడెక్కడో జనం ఇక్కడికి వస్తారు. క్యాపిటల్ కూడా అవ్వచ్చు. ఏంటి ఆంధ్రాకా? నో. ఒరిస్సాకా? హూ నోస్? ఇండియాకే క్యాపిటల్ కావచ్చు. అంతోటి ప్రాజెక్ట్ ఈ జాగా సరిపోద్ది. అల్లక్కడ 4 ఎకరాలు ఉంది కొండ కింద. రాసిచ్చేయమంటారు ఇటాజ్ఞ? దేవుడు నాకు వరం ఇచ్చారు శ్రేయ. నువ్వేమనుకుంటావో నాకు ముందే తెలుసు. ఆజ్ఞ? ఆజ్ఞ?
ఇదేంటని 10 మంది అడిగారు. 100 మందికి సమాధానం చెప్పాడు. మనుషులు నీటిలో కాలటం ఎప్పుడైనా చూసావా? కనీసం విన్నావా? సిస్టమ్ ఏం చేస్తుంది? రాజీనామా చేసింది. తర్వాత ఛార్జ్ తీసుకోవటానికి ఎవరూ రాలేదు. వింటుంటేనే చంపేయాలనిపిస్తుంది నా కొడుకుని. కదా, రియల్ లైఫ్లో ఏం చేయలేం కాబట్టి స్క్రీన్ మీద చంపేద్దాం. శ్మశానంగా మారిన బావి, సఫర్ అవుతున్న జనం, ఖాళీగా ఉన్న స్టేషన్. ఇలాంటి స్టేషన్కి భయమే తెలియని ఒక మెంటల్ మాస్ నా కొడుకు వస్తే, అంటే ఈ సినిమాలో హీరో పోలీసా? అదే కదా నీ క్యారెక్టర్. నా ఫేస్ లో నీకు ఎలా కనపడ్డాడురా పోలీసు? ముందు నువ్వు నమ్ము, తర్వాత ప్రపంచం నమ్ముద్ది. బట్ వై మీ? ఎందుకంటే ఈ క్యారెక్టర్కి నీలాంటి తాజా పురాతన వస్తువే కావాలి. నీకంటే ఎవడో పర్ఫెక్ట్? పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుందా? పర్సనాలిటీ ఉండాలి కదా. ఎవడు చెప్పాడ్రా పోలీస్ అంటే ఫిజిక్ అని? సైకి. వాడందరిలాగా అమ్మ నాన్నకు పుట్టినోడు కాదు. మరి నీళ్ళలో కొట్టుకొచ్చాడు. అనాథ. మత్స్యకారుల క్రౌడ్ ఫండింగ్ మీద పెరిగినోడు. అవునా? వాడి మాట నాటు. నాటో. వాడి బిహేవియర్ మొరటు. వాడికి ఇష్టమైన ఫుడ్ పులస. వాడు వాడేది లెఫ్ట్ హ్యాండ్. వాడి పేరు సాయినాథ్. 14 ఏళ్ల వయసు అప్పుడు జరిగిన దుమ్మిలో వాడి మొహం మీద ఘాటుపడి సాయినాథ్ కాస్త సైతాన్ అయిపోయాడు. సైతాన్. సాయినాథ్, సైతాన్, ఈ రెండిట్లో కాంబినేషన్ చెప్పు. ఎస్ఐ. SAI. సాయి. సై. నీ మొహం మీద క్లాప్ కొట్టడానికి నేను రెడీ. క్లాప్స్ కొట్టించడానికి నువ్వు రెడీయా?